పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఫేడ్ అవుట్ ఎందుకు అయిపోయావు నువ్వు? ఏం చేయాలో అర్థం కావట్లేదన్న నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ డీ చేయాలంటే వచ్చిన ప్లేస్లోకి మనం వెళ్తున్నట్టు ఉంటుంది. వెళ్తే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు ఉండాలి కదా. కొరియోగ్రఫీ చేయొచ్చు కదా. అదే కొరియోగ్రాఫర్ కార్డ్ లేకుండా మనం సినిమాలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే డీలో కొరియోగ్రఫీ చేయలేమా? నీకు అవకాశం రావట్లేదా? డీలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్ అయ్యాం కాబట్టి మళ్ళీ డీ చేస్తే డీ కంటే కొరియోగ్రాఫింగ్ ఒక సినిమాలో లైక్ అంటే ఏదైనా వెబ్ సిరీస్లో దీనిలో చేయాలని నా ఉద్దేశం. అంటే డీలోనే కొరియోగ్రఫీ చేస్తూ చేస్తూ అలా సినిమాలకి అలా చేయకూడదా? అలా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడు డీ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకున్నా, ఖచ్చితంగా 1 year పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒకటి మనం చేసినామంటే అది విన్ అవ్వాలి. 2 పడవల మీద మనం కాలేయకూడదు. ఒక దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను, ఆ టైంకి కార్డు వస్తే సినిమా ఆగిపోతుంది. కాదు, ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా? ఖచ్చితంగా కార్డు ఉండాలి, లేకపోతే తీసుకోకూడదా? నేను తీసుకోరు. ఎందుకు? అందుకే ఆగిపోతాను. ఎందుకు తీసుకోకూడదు? నాకు ఆల్రెడీ సినిమాలో ఆఫర్లు వచ్చినాయి. మరి డైరెక్ట్గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు. ఇప్పుడు మనం సినిమా సాంగ్ చేస్తే సినిమా ఆపేస్తారు యూనియన్స్. అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం జవదాటకూడదని నేను. అంటే ఇప్పుడు ప్రతిదీ శత్రువులు చేసుకోకూడదు కదన్న. ఇప్పుడు వాళ్ళంటూ ఒక టీం పెట్టారు, ఇది యూనియన్ ఉంది, మీరు యూనియన్ని మీరు దీన్ని పాటించాలని చెప్పేసి అన్నారు. నేను అదే పరంగా నేను కూడా ఉన్నాను. నాకేంటంటే కార్డు కోసం వెయిట్ చేస్తున్నా. కార్డు వస్తే చాలు చేద్దామని రెడీగా ఉన్నా. చాలా డ్యాన్స్ క్లాసులు పెడుతుంటావు లేపే. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అన్న, ఫస్ట్ ఇంటర్వ్యూ మనం డ్యాన్స్ క్లాస్లోనే పెట్టాం. అక్కడ బాగా వచ్చారు జనం. దానికన్నా ముందు ఇంకో డ్యాన్స్ క్లాస్ ఉండేది నీకు? అది ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే. హైదరాబాద్లో ఫస్ట్ అదే. అక్కడ ఏమైపోయింది, ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ చేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుందని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు. పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు, అంటే సంథింగ్ స్టడీకి ఇచ్చారు. స్టడీయా డ్యాన్సా అంటే నేను కూడా స్టడీయా అంట, చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఇది నా కెరియర్, దీన్ని వదులుకోలేను అలా అని. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇక సర్లే ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడ నుంచి తీసేసాను. తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ మాస్టర్ని పిలిపించి అదే ఓపెన్ చేశాను. మొత్తం 100 మంది డాన్సర్లు వచ్చారు, వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను. వారాన్ని అయింది, లాక్డౌన్ పడింది. అదే సెకండ్ లాక్డౌన్ 3 నెలలు పడింది. ఎంత సంపాదించాను మళ్ళీ అంతా వాళ్ళకే పెట్టిన. అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు, వదిలేయకూడదు. అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు. ఇంకా 3 నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఇక తీయాల్సి వచ్చేసింది. అది మళ్ళీ పెట్టా. పేరెంట్స్ ఏమంటున్నారు, నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తాం అంటున్నారు. నేను ఎలా ఉంటాను, అసిస్టెంట్స్ ఉంటారండి, చిన్నపిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు. నేను కూడా ఉంటాను, ఒక 1-2 days ఉండనేమో. వర్క్ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్తాను, లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తా, లేదంటే లేదు అంటారు. ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లే. ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందామని చూస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో, నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా, నువ్వేం చేస్తావు? నువ్వు చూసుకుంటావు? లేదు, చూసుకోలేను. అలా చూసుకోలేదు. వీక్లీ ఒక 2 days 3 days అలానే అట్లయితే నేను చేసుకుంటాను ఖచ్చితంగా. ఓకే, వీక్లీ ఒక 2 days నువ్వు చూసుకోమను అనుకో, నేను వచ్చాను ఆ 2 days పర్ఫెక్ట్. ఆ విషయంలో మాత్రం పక్కా డెడికేషన్. వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా. ఓకే. యూట్యూబ్ ఏమైంది, సాంగ్స్ చేసేవాడివి, అది కంట్రోల్ చేసావు మళ్ళీ అది కూడా అలాగే. నాకు తెలియదు అన్న అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు. స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అంటే అన్న, నేను చేయగలుగుతానా లేదా, ఓకే, కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రఫీ కానీ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా, ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలిసింది. పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నా కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన. నాకు ఇష్టమైన సాంగ్ అది. ఓకే, నాకు అర్థమైంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి.
ఇట్లా ఈ కెమెరా ఇలా కెమెరా మీదే ఉంటుంది అంతా, లెన్స్ అవి ఉంటాయి, ఓకే చూసుకోవాలి, టేకింగ్స్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను. ఓకే, అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు, దాన్ని నేను నాకేదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా అని నేను ఏది పడితే అది తీస్తే బాగోదు కదా, అదే న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన. బాగా వెళ్ళింది, అది 10 millions దాకా వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రఫీ చేయని? యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు, అంటే లేదు యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు. ఈ నా ఛానల్లో ప్రయత్నం చేసుకున్నా, దాని తర్వాత 2-3 వచ్చినాయి, అవి బాగా చేసాం, అవి కూడా బాగానే. నేను కూడా సాంగ్స్ చేశాక నాకు అర్థమైంది అనమాట, ఓకే బ్యాక్లో ఇలా ఉండాలి మొత్తం కనబడే. అమ్మో ఎట్లా ఉందన్న నరకకూడదు కదా. నరకం కాదు అసలు, అది ఈ 2 ఎగిరిపోయేవి, నల్ల అయిపోయేవాడిని. ఒక్కొక్కసారి అప్పుడే చేతులకి ఏమయ్యేవో తెలియవు, సడన్గా పట్టేసి. మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్, అయితే మీరు బాగా చేశారు. నువ్వు ఫోన్ చేసావు కదా నాకు, ఫోన్ బాగా చేసావు, నాకు బాగా అనిపించింది. అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే నేను ఎల్లుంటే బాగుండు, శివన్న బాగా చేస్తున్నాడు, మనం ఎల్లుంటే పక్క మనం యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు. అండ్ ఏమైందంటే మ్యాటర్, నేను డాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కొరియోగ్రాఫర్లకి ఇలా అడుగుతుంటే, అమ్మో ఆయనకి అవద్దా, ఆయనక నా వల్ల కాదని వెళ్ళిపోయారు. బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి, అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయనన్నారు. నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు, మిమ్మల్నే తీసుకుంటాను. ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు, కొరియోగ్రాఫింగ్ అంటే మనం దాంట్లో చాలా చేయొచ్చు. మనం డాన్స్ ఒకటే లైఫా, ఇంకేమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉన్నాయా? ఏముండే అన్న, డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా. అప్పట్లో యాక్టర్ అన్నావు, హీరో అన్నావు, ఒకటి చేసా కదా, ఒక సినిమా చేశాను, చాలా అనిపించి ఒక్కటి చేద్దాం అనుకున్నా, ఒకటి చేసిన థియేటర్లో, మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది, చాలు అంతే. ఇంకా నేను అదేదో హీరో అయిపోవాలి అట్లా లేదు, యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే అది చేస్తాను, అది ఏదైనా చేస్తా. ఓకే, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు ప్రియా ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు, బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న, అది ఒక ప్రోగ్రామ్ అన్న, ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయ, ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లా నేను తను లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా, యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి, ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది, మనమే వేస్ట్ కాలం కాబట్టి.